హలో అండి. శారీలోన బ్లౌజులు ఇచ్చేటప్పుడు అంటే ఆ బ్లౌజులకి కొంచెం వర్క్ ఇచ్చారనుకోండి, అవి చాలా చిన్నగా ఇచ్చేస్తారు. ఇప్పుడు చూపిస్తున్నాను కదండీ ఈ విధంగా. అయితే ఈ కస్టమర్ వచ్చేసి హ్యాండ్ పొడుగు పెంచమన్నారండి. ఈ పైన పెంచడానికి అవ్వలేదు. ఎందుకంటే ఈ బ్లౌజ్‌కొచ్చేసి బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చిందనమాట. ఈ బ్యాక్ సైడ్ వర్క్ పక్కనే హ్యాండ్స్ అనేవి ఇచ్చేశారు. అందుకోసం అక్కడ హైట్ అనేది పెంచడకుండా నేను కిందన పెంచాను. ఇప్పుడు చూడండి కిందన పెంచేసి ఈ విధంగా డిజైన్ చేశానండి. హ్యాండ్ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. చాలా నీట్‌గా ఉంది. ఇట్లా ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చనేసి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇగోండి ఈ హ్యాండ్ అనమాట ఇచ్చారు ఈ విధంగా. అయితే వీళ్ళు హైట్ అనేది ఎక్కువ పెట్టమన్నారు. అంటే 9 ఇంచీలు ఇట్లా పెట్టమన్నారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పైన పెంచడానికి అవ్వలేదండి. బ్యాక్ పార్ట్‌కి వర్క్ వచ్చేసింది. ఆ పక్కనే హ్యాండ్ ఇచ్చేశారు. అందుకోసము ఇట్లా కట్ చేశాను. కిందనైతే ప్లెయిన్ క్లాత్ అనేది ఉంచానండి హ్యాండ్ దగ్గర. దానికి ఏదైనా డిజైన్ చేసేసి హ్యాండ్ లెంత్ అనేది పెంచేయొచ్చని చెప్పేసి. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదనమాట హ్యాండ్ లెంత్ పెంచితే ఇట్లా వచ్చింది కిందన ప్లెయిన్. ఈ ప్లెయిన్ ఇట్లా ఉంచేయకూడదు కదా! బాగోదనమాట. అలాంటప్పుడు దీనికైతే ఏం చేస్తానంటే నార్మల్‌గా అయితే ఈ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి వెనక వైపు తిప్పేసి ఇది లేస్ అయినా వేసేయవచ్చండి. లేదంటే ఇప్పుడు నేనైతే దీనికి పైపింగ్ వేస్తాననమాట. గోల్డ్ కలర్ పైపింగ్ వేసేస్తాను ఆల్రెడీ. వర్క్ కూడా గోల్డ్‌లోనే ఉంది కదా! అందుకోసము. అలాగనుకోండి లుక్ కూడా బానే ఉంటుంది. మీకు స్టార్టింగ్‌లో చూపిచ్చాను కదా! ఆ విధంగా వస్తది. బ్లౌజ్ హ్యాండ్ పెంచినా సరే ఈ విధంగా డిజైన్ చేసుకున్నామనుకోండి లుక్ అనేది మంచిగుంటది. హ్యాండ్ పొడుగు కూడా పెరుగుతదనమాట. సో, చూడండి ఇక్కడనమాట. నేను మీకు చెప్తున్నాను ఏంటంటే పైన పెంచడానికి అవ్వలేదు. అందుకోసం కిందనే నేను పెంచానని చెప్పేసైతే. సో, దీనికొచ్చేసి ఇగోండి ఈ గోల్డ్ కలరు క్లాత్ అనేది తీసేసుకున్నాను. తీసేసుకొని హ్యాండ్స్‌కే కదండీ! హ్యాండ్స్‌కి అయినా సరే నేను క్రాస్ పట్టి కట్ చేస్తాను. ఇది 1 ఇంచ్ క్లాత్ వెడల్పుతో అయితే క్రాస్ పట్టి తీస్తున్నాను. హ్యాండ్స్‌కి స్ట్రెయిట్‌గా తీసేసినా పర్వాలేదు. కాకపోతే నేనైతే ఇట్లా తీస్తున్నాననమాట. తీసేసినాక ఏం చేస్తానంటే ఇది క్రాస్‌గా జాయింట్ చేసేసుకోండి. అలాగైతే సాగుతదండి. ఇగోండి ఇలాగ ఈ క్రాస్‌కి ఇట్లా పెట్టేసి ఇలాగా వేసేయండి కుట్టు. క్రాస్ పట్టి అనుకోండి. నెక్‌కి గూడా క్రాసే ఎలాగో తీస్తాంలెండి. హ్యాండ్స్‌కి గూడా తీసేసుకుంటే సో, హ్యాండ్స్‌కి గూడా ఇట్లా క్రాస్ పట్టి తీసేసుకొని వేసేసుకోవడమే. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండీ! ఈ థ్రెడ్ వచ్చేసి 12 నెంబర్ థ్రెడ్ అనమాట. ఇది నార్మల్ పాదంతో వేసేస్తాను. సో, ఇగోండి ఈ థ్రెడ్‌ని ఇట్లా ఈ క్లాత్ ఉంది కదా! ఈ క్రాస్ పట్టి ఇందులో పెట్టేసి పైన క్లాత్ కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా, కిందన కొంచెం క్లాత్ తక్కువ ఉండేటట్టుగా చూసేసుకొని ఇట్లా మిడిల్‌లోకి ఇట్లా పెట్టేయండి. అంటే ఈ థ్రెడ్ ఉంది కదండీ! థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా అయితే ఇలా వేసుకొనైతే వచ్చేయండి. ఇది చూసారు కదా! ఇది నార్మల్ పాదమే. నేనైతే సింగిల్ ఫుట్ అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే నేను వాడే థ్రెడ్ అయితే 12 నెంబర్‌ది కదండీ! అందుకోసం ఈ థ్రెడ్ మీదకి ఈ పాదం అనేది ఎక్కదనమాట. లేదు థ్రెడ్ నెంబర్ పెంచామనుకోండి ఈ పాదం సెట్ అవ్వదండి. అందుకోసము ఈ 12 నెంబర్ థ్రెడ్ తీసుకున్నామనుకోండి చిన్నగా చాలా నీట్‌గా అందంగా అనిపిస్తదండి. సో, చూసారు కదా! పైన క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచేసి లోపల కొంచెం ఉండేటట్టుగా చూసుకున్నాను. తర్వాత ఈ వెనక వైపు తిప్పేసి ఇట్లా క్లాత్‌ని ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ ఎడ్జ్‌ని కటింగ్ చేస్తాం కదండీ! ఈ కటింగ్ చేసే పీస్ అనేది లోపల సైడ్ వెళ్ళేటట్టుగా ఇట్లా పెట్టేసుకోండి. ఇగోండి నీట్‌గా. అయితే కొత్తవారైతే కొంచెం ఎక్కువే కట్ చేసేసుకోండి. నేను 1 ఇంచే తీసాను. నార్మల్‌గా అయితే 1.25 వరకు ఇట్లా తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా ఫోల్డింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ ఫోల్డింగ్ చేసిన క్లాత్ అనేది బయటికి రాకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ క్లాత్‌నే యూజ్ చేస్తే మంచిది. సో, నేనైతే చిన్న క్లాత్ తీసానండి. ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకొని వచ్చేయడమే. సో, చూసారు కదా! ఇందాక వర్క్ వచ్చేది కొంచెం పైకి పెట్టాను. మిడిల్‌లోన ఖాళీ ఉంది. తర్వాత ఈ పైపింగ్ వేశాను. ఇది కూడా ఒక డిజైన్ కింద వచ్చేసింది కదండీ! ఈ విధంగా చూసారా? ఇట్లా అనమాట. ఇగోండి ఇట్లా డిజైన్ అనేది వచ్చేసింది. బ్లౌజ్ హైట్ కూడా అదే హ్యాండ్ హైట్ కూడా పెరిగినట్టే ఉంటదనమాట. ఇగోండి హ్యాండ్ హైట్ పెరుగుతది. అలాగే నీట్ ఫినిషింగ్ కూడా బాగా కనిపిస్తది. హ్యాండ్ లుక్ కూడా మారిపోద్దనమాట. సో, ఎప్పుడైనా సరే మీకు ఈ విధంగా ఉన్నదనుకోండి ఇట్లా వేసేసుకోండి. ఒకేళ ఈ వర్క్ అనేది చిన్నగా ఇచ్చేసి హైట్ తక్కువ ఇచ్చేసారనుకోండి ప్లెయిన్ క్లాత్ కిందన ఉందనుకోండి అది ఉంచేసి ఇట్లా పైపింగ్ వేసేసి డిజైన్ ఇచ్చారనుకోండి
డబుల్ డిజైన్ లాగా కనిపిస్తదనమాట. పైపింగ్‌లు గూడా ఇప్పుడు చూసారు కదా! కిందన ఒక పైపింగ్ వేస్తారు. మిడిల్‌లో గూడా పైపింగ్ వేస్తారు. ఆ విధంగా ఇది గూడా వచ్చిద్దనమాట. కాకపోతే నేను పైపింగ్ అనేది కిందనే వేశాను. మీదన వర్క్ ఉంది కదా! ఈ వర్క్ గూడా చూసారు కదా! చాలా చిన్నగొచ్చింది. అందుకే ఈ చిన్నగొచ్చిన వర్క్ అనేది హ్యాండ్‌కి మిడిల్‌లో వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలనమాట. ఆ చివర, ఈ చివర పెట్టేయకుండా మిడిల్‌లో వచ్చేటట్టుగా సెట్ చేసేసుకొని కిందని ఇలా పైపింగ్ వేసామనుకోండి మొత్తానికి బ్లౌజ్ లుక్ అనేది మారిపోద్ది. చాలా నీట్‌గా కనిపిస్తదనమాట. సో, చూడండి లాస్ట్‌లో మీకు చూపిస్తాను 2 హ్యాండ్స్ గూడా ఏ విధంగా వచ్చాయని చెప్పేసి. సో, నెక్స్ట్ వచ్చేసి వెనక వైపు ఇట్లా తిప్పేసినాక ఈ ఎడ్జ్‌ని ఉంది కదండీ! ఈ ఎడ్జ్‌ని ఆ కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి ఈ చివర. సో, ఈ క్లాత్ అయితే చెప్పాను కదండీ! 1.25 ఇంచ్ తీసేసుకోండి. ఇట్లా అయితే అది లోడింగ్‌లో అనుకోండి లోడింగ్ పైపింగ్ వేసామనుకోండి అప్పటికి 1 ఇంచ్ లేదంటే 30 ఇంచ్ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇట్లా వెనక సైడ్ తిప్పేసి ఫోల్డింగ్ చేయాలంటే మాత్రం 1.25 అయితే క్లాత్ తీసేసుకోండి. ఈ క్రాస్‌ది పైపింగ్ ఏది వేస్తామో ఆ క్లాత్ అనమాట. సో, చూసారు కదండీ! ఇలాగ వేసేసుకొని వచ్చేసినాక ఇగోండి నీట్‌గా వచ్చేస్తది. ఫ్రంట్ వైపు మీకు చూపిచ్చాను కదా! హ్యాండ్ ఎలాగుందని చెప్పేసి. చాలా నీట్‌గా అందంగా వచ్చేసిందండి. ఎప్పుడైనా సరే ఇట్లా ట్రై చేయండి. ఒకవేళ మీకు హ్యాండ్ హైట్ పెరిగేటప్పుడు అక్కడ ప్లెయిన్ క్లాత్ ఉంటే ఇట్లా చూసారా? ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇగోండి 2 హ్యాండ్స్ గూడా రెడీ అయిపోయాయండి. సో, ఈ బ్లౌజ్‌ది సైడ్ జాయింట్ అయితే ఇంకో వీడియోలో పెట్టానండి. ముందు వీడియోలో పెట్టానండి. అది చూడండి. అయితే ఈ హ్యాండ్స్ ఎప్పుడైనా సరే మనము ఇట్లా డిజైన్ లేదు అనేసి బాధపడనవసరం అవసరం లేదండి. ఇట్లా పైపింగ్ తోటి హ్యాండ్స్‌ని అందంగా ఇట్లా రెడీ చేసుకోవచ్చండి. సో, ఈ టిప్ ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.